ఈరోజు మనం వంటలలో మనం చేసుకోవాల్సింది స్పెషల్ బిర్యానీ. ఇది మనోజ్ స్పెషల్ బిర్యానీ అని చెప్పుకోవచ్చు. అంత కామన్గా దమ్ బిర్యానీ లాగా దమ్ బిర్యానీ అండి, కానీ కొంచెం స్టైల్ మార్చి చేస్తున్నాం. ఎక్కడైనా మన హైదరాబాద్ వాళ్ళకి అందరికీ, తెలంగాణ హైదరాబాద్ వాళ్ళందరికీ ఎక్కడైనా ప్రపంచ ప్రసిద్ధిగాంచిన బిర్యానీ మన హైదరాబాద్ దమ్ బిర్యానీ. ఈ బిర్యానీ ఎలా చేస్తారు ఏంటిదో ఇప్పుడు మేము చూద్దాం. ముందుగా ఈ బిర్యానీకి కావాల్సిన పదార్థాలు, ముఖ్యంగా మనం బిర్యానీకి కావాల్సిన పదార్థాలండి: అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్, ధనియా పౌడర్, కొబ్బరి, కోకోనట్ పౌడర్, కారము, మిర్చి పౌడర్, పెరుగు, ఫ్రైడ్ ఆనియన్స్, నార్మల్ ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి, పసుపు, మసాలా పొడి, గరం మసాలా, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, బిర్యానీ పువ్వు, జాపత్రి. ఇది బిర్యానీకి ఉపయోగించే పువ్వు అండి, స్టార్ పువ్వు అంటారు. ఇవి పుదీనా ప్లస్ ఈ సామాన్తో మనం బిర్యానీ చేసుకోవచ్చు. దీంట్లో కూడా ఇంకా ఈ బిర్యానీ ఐటమ్స్లో ఇంకోటి ఏంటంటే సాల్ట్, అంటే ఇది మన లైమ్ సాల్ట్ అంటారు, అది ఉంటే కూడా ఇంకా బాగుంటుంది. ఈ ఐటమ్స్ తోటి మనం బిర్యానీ చేసుకుంటున్నాం. నెక్స్ట్, అన్ని బిర్యానీస్ కాకుండా ఇప్పుడు ఈ బిర్యానీలో ఉపయోగించే మటన్, ఈ మటన్ని దాదాపు మనం ఒక 50% ఉడకబెట్టుకున్నామండి. ఎందుకంటే ఇది మన హోమ్లో ఇంట్లో ఎలా చేసుకోవాలంటే ఈ విధంగా 40% ఉడకబెట్టుకుంటే చాలా బాగుంటుంది, చాలా టేస్ట్ ఉంటుంది. కొందరు ఎందుకంటే బిర్యానీని కొంచెం చికెన్ అంటే ఈజీగా ఉడుకుతుంది కాబట్టి, మటన్ ఉడకదు కాబట్టి మనం మటన్ని కొంచెం 50% ఉడికిన తర్వాత తీసుకొని దాంట్లో ఇది దాదాపు 1.5 kg మటన్ అండి, దాంట్లో మనం కారం యాడ్ చేసుకుంటున్నాం. 1 2 3 4 5 స్పూన్లు కారం యాడ్ చేస్తున్నామండి. దాని తర్వాత మనం సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాం. సాల్ట్ కూడా ఒక 2 స్పూన్స్ సాల్ట్ యాడ్ చేసుకున్నాం. దాని తర్వాత అల్లం తీసుకుంటున్నాం. అల్లం సరిపోతుంది. 3 స్పూన్లు అల్లం అనుకోండి, 3 స్పూన్లు అల్లం తీసుకున్నాం. దాని తర్వాత మనం పెరుగు తీసుకుంటున్నాం. పెరుగులో కొంచెం పుల్లగా ఉండేది ఉంటే పెరుగు ఇంకా బాగుంటుంది. దీంట్లో కొంచెం ధనియా పొడి, ఒక స్పూన్ అయితే బాగుంటుంది, ఎక్కువ కాకుండా చూసుకోవాలి. కొంచెం మసాలా, కొంచెం గరం మసాలా, ఇది కూడా ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసుకోండి. ఓకే, స్టార్ట్. దాని మీద కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ వేసినాము. ఫ్రైడ్ ఆనియన్స్ వేసిన తర్వాత దీన్ని మంచిగా కలుపుకోవాలి. పెరుగు సరిపోనట్టుంది, కొంచెం పెరిగి కొట్టదు కదా పెరుగు.
రండి, ఇంతసేపు కలుపుకుంటే అంత మంచిది. ఇలా మంచిగా కలుపుకొని పెట్టుకున్న తర్వాత దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ పక్కకు పెట్టుకోవాలి. హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ పక్కకు పెట్టుకోవాలి. మళ్ళీ దీన్ని ఒక 15 నిమిషాలు అయిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. దీన్ని మటన్ని మళ్ళీ కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొంచెం లెమన్ జ్యూస్, నిమ్మరసం కలుపుకుంటే బాగుంటుంది. ఇందులో కొంచెం నిమ్మరసం అండి, నిమ్మరసం 15 నిమిషాలు అయిన తర్వాత మనం ఒకసారి నిమ్మరసం కూడా కలుపుకుంటున్నాం. నిమ్మరసం కలుపుకుంటేనే కొంచెం బాగుంటుంది. నిమ్మరసం తోటి ముక్క కొంచెం మంచి ఫ్లేవర్ వస్తుంది. కలుపుకున్న తర్వాత దీన్ని ఒక 15 నిమిషాలు పక్కన పెట్టుకొని పక్కన పెట్టుకున్న మటన్ ఒక 20 మినిట్స్ అయిపోయింది. ఆ 20 మినిట్స్ అయిపోయింది. హాఫ్ అన్ అవర్ వరకు పెట్టుకోవాలని చెప్పాం కదా. అంతలో మనం దీంట్లో కొంచెం నెయ్యి, ఒక గిన్నెలో కొంచెం నెయ్యి వేసుకోవాలండి. దాదాపు ఇప్పుడు మనం 3 kgs వండుకుంటున్నాం. 3 kgs అంటే 1.5 kg మటన్, 1.5 kg రైస్. ఈ కొలత లెక్క ప్రకారం మనం చేస్తున్నాం. ఇప్పుడు దీనికోసం మనకు కావాల్సింది ఏంటంటే కొంచెం నెయ్యి పోసుకున్నామండి. అట్లనే దీంతో పాటు కొంచెం ఆయిల్ కూడా పోసుకోవాలి సరిపడా. కామన్గా బిర్యానీలకు రెస్టారెంట్లో మీరు ఎక్కడ చూసినా కూడా చాలా ఆయిల్ వేస్తారు, చాలా ఆయిల్ పడుతుంది. కానీ మనం కొంచెం ఆయిల్ ఆరోగ్య రీత్యా కొంచెం ఆయిల్ తక్కువ వేసుకుంటున్నాం ఆయిల్. ఇప్పుడు కొంతసేపు ఆయిల్ వేడయ్యేదాకా చూసుకోవాలి. ఇది తీసుకోండి. దీనిలో ఆయిల్ నెయ్యి ఈ కలిసిన ఫ్లేవర్లో మనం ఇప్పుడు ఇవన్నీ వేసుకుంటున్నాం. లవంగం, యాలకు, బగారాకు, దాల్చిన చెక్క, బగారా పువ్వు, సాజీరా అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేద్దాం. అయిపోయింది అక్కడికి. ఇప్పుడు మన ఆయిల్ బాగా నీటెక్కింది. వేడెక్కిన ఆయిల్లో ఫస్ట్ ఒక్కొక్కటి అన్నీ ఒకటేసారి వేసినా కూడా ఏం కాదు, నష్టం లేదు. కాబట్టి అన్నీ ఒకటేసారి వేస్తున్నా. ఐఫోన్ మళ్ళీ చేస్తుందా? దాని తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి,
ఇవన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా అంటే ఒక దాదాపు ఒక 2-3 నిమిషాల పాటు దీన్ని మంచి గోలనియాలి. అంటే ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా గోలనియాలి. కొంచెం అల్లం, కొంచెం ఉప్పు, ఉప్పు దీంట్లో కూడా కొంచెం అల్లం వేసుకుంటున్నామండి. అల్లం, దీనికి కూడా కొంచెం ఆనియన్స్ కోసం అని చెప్పి కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాం. కొంచెం ఉప్పు, దీంట్లో కూడా కొంచెం అల్లం వేసుకుంటున్నామండి. అల్లం, దీనికి కూడా కొంచెం ఆనియన్స్ కోసం అని చెప్పి కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాం. కొంచెం అయిన తర్వాత మనం అంతా మిక్స్ చేసుకున్న ప్రస్తుతానికైతే మనం 8 గ్లాసులు పోసుకున్నాం. దీనిలో నుంచి తీసుకున్న దాన్ని ఈ రైస్లో కూడా కలుపుతున్నా. ఇది ఒక డిఫరెంట్ ఫ్లేవర్. ఇవన్నీ రైస్లో కలుపుతున్నాం. ఇవన్నీ రైస్లో కలుపుతున్నాం. అలాగే రైస్లో కూడా కొంచెం ఉప్పు సాల్ట్ పడుతుంది కాబట్టి రైస్లో కూడా మనం సాల్ట్ వేసుకోవాలి. ఒక స్పూన్ మీద కొంచెం ఎక్కువ వేసినండి, తర్వాత చూసుకొని టేస్ట్ చూసుకొని మళ్ళీ వేసుకోవచ్చు. దీంట్లో ఇంతకు మనం బాస్మతి రైస్ తీసుకున్నామండి. దానికి కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ తీసుకున్నాం. ఇంతకుముందు మనం మటన్ ఉడకబెట్టాం కదా, 50% ఉడకబెట్టిన నీళ్ళనే తీసుకోవాలి. 6 గ్లాసుల బియ్యం అండి. 6 గ్లాసుల బియ్యంకి మనం 1 2 3
గ్లాసులు. నాలుగు, ఐదు, ఆరు, ఏడు, ఏడు, 6 గ్లాసుల బియ్యానికి, ఇది బాస్మతి రైస్ కాబట్టి దీనికి ఒక 8 గ్లాసుల నీళ్లు పోసుకుంటే సరిపోతుంది. కొంచెం అయిన తర్వాత మనం అంతా స్టవ్ ఆన్ చేయలేదు. స్టవ్ ఆన్ ఇదే గిన్నెలో ఇప్పుడు మనం మటన్ తీసుకుంటున్నాం. స్టవ్ ఆన్ చేయొద్దండి, స్టవ్ ఆఫ్ చేసి పెట్టాను. కింద ఆయిల్ ఉంది, దీనికి సరిపడా ఆయిల్ ఉంది కింద. సరే ఇప్పుడు ఈ మటన్ అంతా తీసుకొని ఒక లేయర్లా పరుచుకోవాలి. ఇప్పుడు ఈ మటన్ అంతా తీసుకొని రైస్ దీన్ని పైన పెట్టుకోవాలండి. పోయిందా? అట్లా ఇంతకుముందు మీరు చూసిన పద్ధతి ప్రకారం అన్నీ పెట్టుకొని లాస్ట్కి దీని మీద ఈ ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకున్న తర్వాత ఒక తడి బట్ట తీసుకోవాలండి. తడి ఉన్న బట్ట తీసుకొని దీని మీద వేసుకొని మూత తీయండి. మూత పెట్టు. తడి బట్ట తీసుకోవాలి. ఇంకా కొంచెం దీని మీద ఒక బరువు పెట్టుకోవాలండి. ఇట్లా ఈ పద్ధతిలో చేస్తే ఈ తడి బట్ట ఎందుకు తీసుకుంటున్నామంటే మనం హోమ్ మేడ్, అదే మన దాని పేరు ఏంటంటే హోటల్స్లలో ఏది ఉంటే దీనికి పిండి పెట్టి పిండి కూడా లేకున్నా కానీ మనం ఈ తడి క్లాత్ పెట్టుకున్నాం కాబట్టి ఈ తడి క్లాత్ నుంచి ఆవిరి బయటికి పోకుండా ఉంటుంది. మనం ఇంట్లో ఈజీ మెథడ్లో చేసుకోవడానికి ఇది ఒక చిన్న టెక్నిక్ అండి. ఎప్పుడైనా కూడా దీన్ని తడుపుకోవాలి. ఒక టవల్ని తీసుకొని దాన్ని తడుపుకొని ఇలా వేసుకునేది ఉంటే ఆవిరి అనేది బయటికి పోకుండా ఉంటుంది. ఇప్పుడు ఇదంతా ఇట్లా చేసుకున్న తర్వాత దీని మీద ఒక బరువు పెట్టుకోవాలండి. ఏదైనా ఒక బరువు. ఇప్పుడు మన బిర్యానీని తీసి చూద్దాం, మూత తీసి చూద్దాం ఎట్లయిందో, ఎక్కడ వరకు ఉందో ఒకసారి చూద్దాం. కాలుతుంది, బాగా కాలుతుంది. క్లాత్ ఒకట
బిర్యానీ ఈ స్టైల్లో అయిపోయిన తర్వాత చూసింది కదండి, బిర్యానీ ఇట్లా ఉంది. దీన్ని మళ్ళీ మనం ఇట్లా కొద్దిసేపు దమ్ చేసుకుందాం. ఆ స్టేజ్కి వచ్చిన తర్వాత కొంచెం స్లో ఫ్లేమ్లో పెడదాం. ఓకే, అంతేనే, కొంచెం తగ్గిద్దాం. ఇట్లా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మంట హై ఫ్లేమ్ మీద పెట్టాలి. హై ఫ్లేమ్ మీద పెట్టిన తర్వాత ఒక్క 10 నిమిషాల తర్వాత మనం మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకోవాలి. లాస్ట్కి దించే ముందు స్లో ఫ్లేమ్ మీద పెట్టుకోవాలండి. అదే కట్టెల పొయ్యి మీద చేసేటప్పుడు ఏమైందంటే, కట్టెల పొయ్యి మీద చేస్తే పైన నిప్పులు కూడా పెడితే చాలా బాగుంటుంది. కట్టెల పొయ్యి మీద చేసే బిర్యానీ టేస్ట్కును గ్యాస్ పొయ్యి మీద చేసే టేస్ట్కి చాలా తేడా ఉంటుంది. మనకి ఇంట్లో కట్టెల పొయ్యి ఉండదు కాబట్టి గ్యాస్ స్టవ్ మీద ఎలా చేస్తున్నామో అది ఇప్పుడు నేర్పిస్తాం. దాన్ని పెట్టాలి. నేను ఇప్పుడు మనం ఇక్కడ పెట్టుకున్నది ఏంటంటే బొగ్గులు పెట్టుకున్నాం. ఒక గిన్నెలో బొగ్గులు పెట్టుకున్నాం. దాని చుట్టూ తర్వాత ఏం చేయాలంటే నెయ్యి వేసుకోవాలండి. వేసుకున్నాం. ఇది చుట్టూ కూడా ఇప్పుడు ఈ విధంగా చేసినట్టయితే దానికి ఎక్సలెంట్ ఫ్లేవర్ వస్తుంది. బిర్యానీకి ఎక్సలెంట్ ఫ్లేవర్ వస్తుంది, స్మోకీ ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు కట్టెల పొయ్యి మీద వండుకున్నట్టే వస్తుంది అన్నట్టు. ఇది ఏదానికైనా ప్రతి దానికి ఒక చిన్న టెక్నిక్ ఉంటుంది. ఈ టెక్నిక్ ప్రకారం మనం చేసుకోవాలి. ఇది మీరు రెస్టారెంట్లో తినే బిర్యానీ కంటే అద్భుతంగా ఉంటుంది. కేవలం ఒక ప్యారడైజ్ బవార్చి బిర్యానీ ఎట్లుంటుందో అదే విధంగా ఈ టేస్ట్ ఉంటుందండి. మామూలు రెస్టారెంట్లో అయితే ఇలా ఉండదు, దమ్ వేస్తారు. ఇది స్పెషలీ మన ఇండియన్ విలేజ్ ప్లస్ అన్ని స్టైల్లో మిక్స్ చేసి ఈ ఒక డిఫరెంట్ ఫ్లేవర్ చేసి ఎంతోమందికి మనం ఇలా బిర్యానీ చేసి సర్వ్ చేసినప్పుడు చాలామంది కూడా బాగా ఉందంటున్నారు. కాబట్టి ప్రేక్షకులందరికీ, ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి, స్నేహితులకి అందరికీ ఇలా బిర్యానీ చేసుకోవాలని చెప్పి చేసుకొని ఒకసారి ట్రై చేయండి. చేసుకుంటే మీ ఇష్టం, చేసుకొని ట్రై చేస్తే మీరు చూడండి ఎట్లుంటుందో ఏంటి. ఇప్పుడు ఇంతకుముందు మనం స్మోకీ ఫ్లేవర్ వచ్చేటట్టు చూసినాం. ఓకే, ఇప్పుడు ఇది అయిపోయింది. దీంతో పాటు ఇప్పుడు మనం స్టవ్ కూడా బంద్ చేస్తున్నాం. ఇది తీయాలి ఫస్ట్. ఇది ఇప్పుడు ఈ బిర్యానీని మనం ప్లేట్లలో తీసుకుంటున్నాం. ఫస్ట్ పై లేయర్ పెట్టుకున్నాం. పై లేయర్ ఎట్లుంది అన్నది. బిర్యానీని తీసుడు కూడా అంతే ఇంపార్టెంట్ అండి, వండుకునుడు కాదు. దీంట్లో తీసుకొని తినడం కూడా అదే ఇంపార్టెంట్. ముక్క చూసిండు కదా మీరు ఎంత మంచిగా ఉన్నాయో. ఇప్పుడు టేస్ట్ చేద్దాం. ఈ బిర్యానీ టేస్ట్ చేద్దాం, ఎట్లుందో ఏందన్నది చూద్దాం. రైట్ బిర్యానీ స్పెషల్ బిర్యానీ, నెయ్యి ఫ్లేవర్, స్మోకీ ఫ్లేవర్తో అద్భుతంగా అమోఘంగా ఉంది బిర్యానీ. ఇది చూసింది కదా మీ పీసెస్ కూడా ఎట్లున్నాయో. వా, ఇప్పుడు దీన్ని టేస్ట్ తింటే బాగా కాల్చు. వా, ఇప్పుడు దీన్ని టేస్ట్ తింటే బాగా కాలుతుంది. బాగా బిర్యానీ బాగా కాలుతుంది. నాకు కూడా చెమటలు వస్తున్నాయి. ఆహా, తినే ముందు ఫస్ట్ స్మెల్ చూడాలి. బిర్యానీ ఫ్లేవర్ చుట్టుపక్కల అన్ని ఇండ్లకు చుట్టుపక్కల అంతా పాకి ఉంటుంది.
మ్మ్. సూపర్. నేను ఏదైతే అనుకున్నానో ప్రతిసారి కంటే ఈసారి ఇంకా బాగుంది. సూపర్ టేస్ట్ అండి. మ్మ్. చాలా బాగుంది. ఎక్సలెంట్. మీరు కూడా ట్రై చేసి చూడండి, తప్పక చూడండి. పీసెస్ కూడా ఎంత బాగా ఉడికినాయో మీకే అర్థమవుతుంది. తింటూ ఉంటే ఆహా. చాలా బాగుంది. మీరు కూడా మీ ఇంటి దగ్గర ట్రై చేసి చూడండి. ఎక్సలెంట్, సూపర్. ఈ బిర్యానీ తిన్న వాళ్ళందరూ ఖచ్చితంగా నన్ను తలుచుకుంటారు. ఇది నా గ్యారెంటీ. రైట్, థ్యాంక్ యూ.